చెరుగట్టు పార్వతీ జిల్లాల రామలింగేశ్వర స్వామి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. కళ్యాణం నిర్వహించిన పరిస్థితి పురోహితులు ప్రస్తుతంతో ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, కళ్యాణం ఏ విధంగా జరిపించారనేది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా స్వామివారి కళ్యాణం నిర్వహించారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా నిర్వహించారు? ఆంధ్ర రాష్ట్రం అమలాపురం నుంచి ముఖ్యేశ్వరం వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, శైవాగమ పండితులు, నా పేరు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని, నా ఆధ్వర్యంలో ఇతర ఇక్కడ అర్చక బృందం నేతృత్వంలో ఎంతో వైభవపేతంగా నిన్న రథసప్తమి పర్వదినం సందర్భంగా స్వామివారికి నిన్న అంకురారోపణ, సూర్య నమస్కారాలు అనే కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఈరోజు తెల్లవారుజామున ఎంతో వైభవపేతంగా 4 గంటల నుండి ఎంతో వైభవపేతంగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించాం. లోకా సమస్త సుఖలాభంతో అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ జడల రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో నేను 24 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా మా బృందం వచ్చి నా ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా ఈ రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఇక్కడ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ శైవక్షేత్రంలో 24 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఎంతో వైభవపేతంగా ఆలయ అర్చకులు, అలాగే కార్యనిర్వహణాధికారులు, అలాగే రాజకీయ నాయకుల యొక్క మన్ననలు పొందుతూ ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. చూస్తున్నారు సార్, మొత్తం కూడా చెరుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఈ కళ్యాణం నిర్వహించారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే కూడా ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఇంతటి ఈ శైవక్షేత్రంలో ఈ తలంబ్రాలు పోయడం అనేటువంటిది ఇక్కడ చాలా నిదర్శనం జడల రామలింగేశ్వర స్వామి వారిది. ఇటువంటి ఈ లక్షల మంది ఈ ప్రజలు రావడం ఈ శైవక్షేత్రంలో ఇంతటి విరాజిల్లేటువంటి ఈ క్షేత్రంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. స్వస్తి. కళ్యాణం నిర్వహించిన దానిలో మరొక అర్చకులు కూడా ఉన్నారు, ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, కళ్యాణం నిర్వహించినారు, భక్తులు చూసాం, పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి ఉంది. పోయిన సంవత్సరం కళ్యాణానికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం భక్తులు చాలా పెరిగారు. స్వామివారికి రథసప్తమి రోజు స్వామివారి కళ్యాణం జరగడం చాలా చాలా ముఖ్యం. ఈరోజు భక్తులు దర్శించుకున్న వారికి ఆయురారోగ్యాలు ఉంటాయి, సకల దోషాలు తొలగిపోతాయి, సూర్యునికి అనుగ్రహం సర్వదా కలుగుతుంది అనే ఒక నమ్మకంతో స్వామివారి దర్శనానికి వస్తారు భక్తులంతా కూడా. అగ్నిగుండాల కార్యక్రమం ఉంది సార్, అగ్నిగుండాల కార్యక్రమాన్ని కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు? అగ్నిగుండాల కార్యక్రమం రేపు శుక్రవారం ఉదయం ఉంటుంది. ఆ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరభద్ర స్వామి యొక్క అనుగ్రహంతో కలగాలని, స్వామి అనుగ్రహం కలగాలని చెప్పి అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. ఎంతో భక్తి నిష్ఠతో చేయాలి అగ్నిగుండ కార్యక్రమం అనేది. కూడా అర్చకులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడితే మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరిగిన ప్లేస్ లో మనం ఉన్నామో, ప్రస్తుతం కూడా స్వామివారి కళ్యాణం కూడా తిలకించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో కూడా ఆ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు ప్రధాన అర్చకులు కూడా స్వామివారికి కళ్యాణాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా భక్తులు కూడా ఆ తలంబ్రాలు ఈ యొక్క స్వామివారి కళ్యాణ రథసప్తమి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా షోడశ శిలా నిర్మిత స్తంభంలో వెలిసినటువంటి కళ్యాణ మండపం అత్యంత వైభవపేతంగా జరిగింది. సమస్త భక్తులకు ఆ భగవంతుడు జడల రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని, ఎంతో కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో సమస్త ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. మనం చూస్తున్నాం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఎన్ని గంటల నుంచి కూడా ఈ క్రౌడ్ పెరుగుతుంది, మరి మొత్తం కూడా ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉందా? భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఇంకా భక్తులు ఈరోజు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా విశేషంగా భక్తులందరూ వచ్చి వారి యొక్క తలంబ్రాలు మొదలైనటువంటి మొక్కుబడులు సమర్పించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి తండోపతండాలుగా వస్తూ స్వామివారిని సేవిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ పోతూ ఉన్నారు. అగ్నిగుండాల కార్యక్రమం ఎప్పుడు కొనసాగుతుంది? ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు స్వామి? ఈ గుళ్ళో స్వామివారి కార్యక్రమం మాఘశుద్ధ రథసప్తమి మొదలుకొని పాంచాన్నిక దీక్ష చేత 5 రోజులు విశేషంగా జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క జన్మదినమైనటువంటి ఈ కార్యక్రమం పూర్వం దాదాపు ఒక 5-6 తరాల నుండి ఈ యొక్క వంశపారంపర్యంగా వస్తున్నటువంటి మేము ఈ స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం మా అందరికి కూడా అదృష్ట భాగ్యం.
చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణాన్ని కూడా అన్ని ఏర్పాటు ఏదైతే అగ్నిగుండాల కార్యక్రమాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా కళ్యాణం కూడా ఇప్పటికే ముగిసిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా స్వామివారికి తలంబ్రాలు సమర్పించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్న పరిస్థితి ఉంది. మరి తలంబ్రాలు పూర్తి కావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.